తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఏ సమస్య వచ్చినా తమ సమస్య పరిష్కారం కోసం ఆ ప్రాంతంలోనే ధర్నా చేస్తారు. ఎక్కడంటే అక్కడ కాదు, ధర్నా చౌక్. ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా ధర్నా చౌక్ అని కూడా పిలుస్తారు. పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇలా ఎందరో ఇంకెందరో ఇందిరా పార్క్ వేదికగా నిరసన తెలిపి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమాలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అక్కడ ఆందోళన కార్యక్రమాలు చేయరాదని గతంలో నిషేధించింది. దీంతో కొందరు కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత నిషేధం సడలించారు. అనంతరం ధర్నా చౌక్లో మామూలుగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నా చౌక్లో నిరసనలపై కీలక నిర్ణయం తీసుకుంది. ధర్నా చౌక్ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో 5వ రోజుకు అంగన్వాడీ కార్యకర్తల సమ్మె చేరుకుంది. జీతం, గ్రాడ్యుటీ విషయంలో ఎలాంటి పురోగతి లేదంటున్నారు కార్మిక సంఘాలు. డిమాండ్లు పరిష్కారం అయ్యాకే సమ్మె విరమణ అంటున్నారు. అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లలో కొన్నింటికి అంగీకరించామని, మరికొన్ని డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు మంత్రి బొత్స. అంగన్వాడీలతో చర్చలు సఫలం అవుతాయనే భావిస్తున్నామని, సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నష్టాన్ని తాము భరించలేమని ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. దెబ్బతిన్న పియర్స్, కుంగిన బ్యారేజీ పునరుద్ధరణ పనులకు అయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అక్టోబర్ 21న బ్యారేజీ కుంగిన సమయంలో నిర్వహణ గడువు ఇంకా ఉందని, ఖర్చును తామే భరిస్తామని చెప్పిన ఎల్ఎన్టీ ఇప్పుడు దానికి భిన్నంగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. రిపేర్లకు దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. అక్టోబర్ 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన దాడి కేసులో 3 నిందితులను తిరుపతి 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. పీపుల్స్ వార్ గ్రూప్ పక్కా ప్రణాళికతో మందుపాత్ర పేల్చడంతో చంద్రబాబు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పీపుల్స్ వార్ గ్రూప్ అగ్రనేతలు సహా మొత్తం 33 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో తిరుపతికి చెందిన జి రామ్మోహన్ రెడ్డి, కడప జిల్లాకు చెందిన ఎస్ నరసింహారెడ్డి, కేశవపై విచారణ అనంతరం తిరుపతి సహాయ సెషన్స్ న్యాయస్థానం ఒక్కొక్కరికి 4 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ 2014లో తీర్పు చెప్పింది. దీంతో వారు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిన్న తీర్పు వెలువడింది. తిరుపతి 4వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఇన్ఛార్జ్ న్యాయమూర్తి జి అన్వర్ భాషా వీరిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పారు. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22న జరగనుంది. మరుసటి రోజు నుంచి ప్రజలు దర్శించుకునేందుకు అనుమతిస్తారు. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల నుంచి తొలి 100 రోజుల పాటు 1000 రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. డిమాండ్లను బట్టి రైళ్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రూప్గా వెళ్లే వారి కోసం చార్జర్డ్ సర్వీసులు కూడా ప్రారంభిస్తామన్నారు. ఇండియాలో ఉన్నటువంటి మహిళలకు బిగ్ షాక్ తగిలింది. మరోసారి బంగారం ధరలు పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువే. ఏ చిన్న పండుగ జరిగినా బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 110 పెరిగి 63,000గా నమోదు కాగా, అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 పెరిగి 57,750గా పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా పెరుగుదల నమోదయ్యాయి. దీంతో కేజీ వెండి 1000 రూపాయలు పెరిగి 80,500గా నమోదైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.